హాయ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ. సో మనమైతే ఈ వీడియోలో మనం లిమిట్స్ గురించి అయితే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే తెలుసుకుందాం. సో లిమిట్స్ అంటేనే మనం ఏం చెప్తామంటే హద్దు అని చెప్తాం అనమాట. సో డైలీ లైఫ్లో మనం చాలాసార్లు మాట్లాడే సందర్భంలో వాడుతుంటాం బీ ఇన్ యువర్ లిమిట్ అంటూ కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో కానీ ఆర్గ్యూ చేస్తుండేటప్పుడు మాట్లాడుతుంటాం. సో అలాగే మరి మ్యాథమెటిక్స్లో కూడా లిమిట్స్ అంటే ఏంటి అనేది గురించి ఒకసారి చూసుకుందాం. సో లిమిట్స్ అనేది సాధారణంగా మనం ఫంక్షన్స్కి అప్లై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ అనేది మనకి వేరియబుల్ కాబట్టి ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుండేటప్పుడు వై వాల్యూ ఇటువైపు చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అనేది ఏ పాయింట్కి రీచ్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఎక్స్ యొక్క వేరియబుల్ ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూకి నియర్ పాయింట్గా రీచ్ అవుతుండేటప్పుడు ఆ టోటల్ ఎలా ఉంటుంది అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే కొన్నిసార్లు వీటిని మనం నిర్వచించడానికి ఈజీగా ఉండొచ్చు, డిఫైన్ చేయడానికి ఈజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనం డిఫైన్ చేయలేకపోవచ్చు. మరి డిఫైన్ చేయలేకపోయినప్పుడు ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాని గురించి చెప్పేదే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫంక్షన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత మీకు లిమిట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 / x మైనస్ 1 అనే ఫంక్షన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి. సో సాధారణంగా ఇది మనకు ఉండేటటువంటి డైరెక్ట్గా మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 స్క్వేర్ మైనస్ 1/1 మైనస్ 1. సో డినామినేటర్లో మీకు 0 వచ్చిందనమాట. అంటే ఇది అన్డిఫైన్ అని మనం చెప్పొచ్చు. సో ఇలాంటి కండిషన్లో మనం ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయకుండా ఆ వాల్యూని రీచ్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వేస్తే ఇది అన్డిఫైన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది 1 అని రాస్తాం అనమాట. ఎక్స్ వాల్యూ 1 వైపు మూవ్ అవుతుంటే ఫంక్షన్ వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులేషన్ తీసుకొని చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది, ఎక్స్ మైనస్ 1. ఇఫ్ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి 1 వైపు మూవ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎక్కడ స్టార్ట్ చేస్తానంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ నేను 0.1 నుండి స్టార్ట్ చేస్తాను. 0.1, 0.2, 0.4, 0.6 అలా 0.8. సో సార్ ఈవెన్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం. అదేవిధంగా 0.9, 0.999, 0.9999 తీసుకున్నాం అనుకోండి. ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయో ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x మైనస్ 1 రాసాం. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.1 అయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి అప్పుడు. సో 0.1 హోల్ స్క్వేర్ మైనస్ 1/0.1 మైనస్ 9 అనమాట. సో ఇక్కడ 0.1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 0.01 మైనస్ 1/0.1 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మైనస్ చూడండి 1 మైనస్ 0.1 చేసామనుకోండి, ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది ఒకసారి చూద్దాం. నియర్లీ మనకి 0.99 సో మనకి మైనస్ 0.9 అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మనం చూడండి ఇక్కడ పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కింద 1 డెసిమల్ ఉంది కాబట్టి చాలామంది అయితే కట్ చేసేస్తారు. సో అలా కట్ చేయడానికి ఇది కాదు, చెక్ చేసుకుంటారు పైన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. 0.99ని కాస్త మనం రాయాలంటే 99/100 అని రాస్తాము. హోల్ బై 0.9 కాస్త మనం 9/10గా రాస్తాం. అలా అయితే ఏమవుతుంది చెప్పండి 99t/900 అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనకి రావడం జరుగుతుంది. సో దీన్ని మనం డివిజన్ చేసామనుకోండి, సో అప్రాక్సిమేట్లీ 0.09 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ 0.2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0.2 హోల్ స్క్వేర్ మైనస్ 1/0.2 మైనస్ 1 అవుతుంది. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ చేసామనుకోండి 0.04 మైనస్ 1/0.2 మైనస్ 1. సో ఇక్కడ మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేసామనుకోండి మైనస్ 0.96 అవుతుంది. డినామినేటర్లో వచ్చేసి మనకి 0.8 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమవుతుందంటే 96/80 ఈజ్ ఈక్వల్ టు మనం 1.2గా రాస్తాం అనమాట. ఇలా మనం రాస్తూ ఉంటే చూడండి ఒకసారి. అదేవిధంగా మరి క్యాలిక్యులేషన్ అనేది కూడా చేస్తే టైం అవుతుంది కాబట్టి నేను క్యాలిక్యులేషన్ చేయడం లేదు, డైరెక్ట్ వాల్యూస్ వేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు 0.4 తీసుకున్నారనుకోండి 84/60 వస్తుంది. సో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1.4 వస్తుంది. అదే 0.6 తీసుకున్నాం అనుకోండి 64/40 వస్తుంది. అప్రాక్సిమేట్లీ వాల్యూ వచ్చేసి 1.6 వస్తుంది. అదేవిధంగా 8 తీసుకున్నాం, నెక్స్ట్ 8 తీసుకుంటే
36/20 ఈజ్ ఈక్వల్ టు 1.8. అదే మీరు 9 తీసుకున్నారనుకోండి, 19/10 ఈజ్ ఈక్వల్ టు 1.9. సో నెక్స్ట్ వన్ తీసుకున్నారనుకోండి, సో 0.999 తీసుకున్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ వాల్యూ 1.999 అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఏం గమనించారంటే, అంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే అనుకున్నామో, డొమైన్ ఏదైతే తీసుకున్నామో 0.1, 0.2, 0.4, 0. తీసుకున్నామో, డొమైన్ వాల్యూ అనేది ఎక్స్ని రీచ్ అవుతున్నప్పుడు దాని యొక్క రేంజ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఏమవుతుంది చెప్పండి, 2కి రీచ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ 1, దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ 2 అనమాట. ఇలా మనం చెప్పేటప్పుడు అంటే x = 1 అయింది అనుకోండి, ఈ ఫంక్షన్ అనేది అన్డిఫైన్ అవుతుంది. మనం ఇంతకు ముందే చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే, సో x యొక్క విలువ ఒకటి వైపు వెళ్తుంటే x hence to 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్? సో దట్ ఈజ్ కాల్డ్ లిమిట్. దాన్నే మనం లిమిట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, f(x) ఈజ్ ఈక్వల్ టు y అని రాసాం అనుకోండి. దీన్ని లిమిట్స్లో ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు లిమిట్, ఓకే చూడండి, దీన్ని ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు లిమిట్ x² - 1/x - 1 అండ్ x hence to 1 అని రాసాం అనమాట. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే లిమిట్ f(x) x hence to 1, ఆర్ ఇక్కడ ఏదైనా ఏ ప్లేస్లో ఏదైనా వాల్యూ మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చినటువంటి విలువనే మనం లిమిట్గా మనం చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఇచ్చిన క్వశ్చన్లో మనం డైరెక్ట్గా వాల్యూస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, లిమిట్ f(x) x tends to a ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండి. సో లిమిట్ x tends to a f(x) ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయింది అనుకోండి, ఎల్ని మనం లిమిట్ అని పిలుస్తాం. అయితే ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం నేరుగా మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ అనేది చేయొచ్చు. ఓకే, మనకి సింప్లిఫై చేయడానికి అవకాశం ఉండేటప్పుడు. అయితే ఈ లిమిట్స్ అనేవి మనం అసలు లిమిట్ అవ్వాలంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని చెప్పాలంటే ఇక్కడ 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. ఆ 2 లిమిట్లను కూడాను అది సాటిస్ఫై చేయగలిగితే అప్పుడే దాన్ని లిమిట్ అని చెప్తాను అనమాట. అదేంటి సార్, అది ఇప్పుడు కొత్తగా మళ్ళీ లిమిట్ అన్నారు, ఓకే అర్థమవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి? అయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు లిమిట్ పైన కొన్ని ప్రాబ్లం అయితే చేసేద్దాం. లిమిట్ x tends to a f(x) ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు మన టెక్స్ట్ బుక్లో, ఐపీ టెక్స్ట్ బుక్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 1, ఓకే, x² + 2x + 3 వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇది డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ఫార్ములా ప్రకారం, సో ఎక్స్ ప్లేస్లో మీరు ఆ ఎక్స్ ఎక్కడికైతే మనకు రీచ్ అవుతుందో ఆ వాల్యూని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి. +3 అనమాట. అప్పుడు ఏమవుతుంది, 1 + 2 + 3 = 6 అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, లిమిట్ x tends to 0, 1/x² - 3x + 2. సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, సొల్యూషన్లో ఎక్స్ ప్లేస్లో 0 వేసేయండి. 0² - 3 × 0 + 2 ఈజ్ ఈక్వల్ టు మనకి 1/2 వస్తుంది. అంటే ఇక్కడ ఏదో ఒక రియల్ నెంబర్ అనేది రావాలి. ఏదో ఒక రియల్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, దాన్ని లిమిట్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో లిమిట్ అనేది డిఫైన్ చేయడం అవుతుంది. కాబట్టి మీరు నేరుగా ఏం చేస్తారు, లిమిట్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఇన్ కేస్ అసలు అది డిఫైన్ అవుతుందా లేదా అని కొన్నిసార్లు క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఎంసెట్లో కూడాను అది డిఫైన్ అవుతుందా లేదా అని అడిగాడు అనమాట. సో డిఫైన్ అంటే ఏమిటో ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో డిఫైన్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ లైన్ వేసి చెప్తాను ఫస్ట్, తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఒక నెంబర్ లైన్లో ఉంది, ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాం, దట్ ఈజ్ f(x) ఈజ్ ఈక్వల్ టు y అనే ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాం అనుకుందాం. సో x వాల్యూ అనేది మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 5గా తీసుకున్నాం. సో ఈ 5ని నేను ఏగా రాద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో దానికి సమీపంగా ఉండేది అంటే నైబర్హుడ్ వాల్యూస్ని మనం తీసుకొని చేస్తున్నాం. ఇంత ఫస్ట్ మనం చేసాం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాసేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. f(x) ఈజ్ ఈక్వల్ టు x² - a²/x - aగా తీసుకున్నాను అనుకుందాం సింపుల్గా, ఓకేనా. ఇన్ కేస్ ఎక్స్ వాల్యూ కానీ మనం ఏ వేసాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఫంక్షన్ అనేది డిఫైన్ కాదు.
అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం నేనేం చేశాను, సో లోయర్ వాల్యూ నుండి హయ్యర్ వాల్యూ ఏ వరకు రీచ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందనుకుందాం, 3 ఉందనుకుందాం, 2 ఉందనుకుందాం, 1 ఉందనుకుందాం, 0 ఉందనుకుందాం. అదే 5 తర్వాత ఏముంటుంది చెప్పండి, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉందనుకుందాం. సో ఇప్పుడు మనము ఇంతకుముందు నేను క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేశానంటే లోయెస్ట్ వాల్యూస్ నుండి ఏం చేశాను, అక్కడ ఇచ్చినటువంటి 1 వాల్యూ వైపు వచ్చాను అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, సో ఈ పర్టికులర్ పొజిషన్లో ఏమవుతుంది చెప్పండి, a-1గా రాస్తాము, అంతేనా. ఈ పర్టికులర్ వాల్యూలో ఏమవుతుంది చెప్పండి, a-2గా రాశాను. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది చెప్పండి, a-3గా తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది, a-4 అనమాట. ఇక్కడ వచ్చేసరికి a-5గా తీసుకున్నాను. అంటే ఎందుకు, a అనేది 5గా మనం తీసుకున్నాం కాబట్టి. సో ఇలా మనం తీసుకుంటే ఏదో సెటన్ ప్లేస్లో ఏమవుతుంది, దాని వాల్యూ a-h అవుతుంది అనుకుందాం, సెటన్ వాల్యూ. ఎందుకు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ నేను లెఫ్ట్ నుండి రైట్ మూవ్ అవుతున్నాను అనుకుందాం, ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. h వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ 5 వచ్చేది, తర్వాత 4 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 2 ఉంది, తర్వాత 1 ఉంది. ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి h వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కండిషన్స్లో అప్లై చేసేటప్పుడు చెప్తాం. అయితే ఇక్కడ మనం లెఫ్ట్ నుండి రైట్ వెళ్తున్నామంటే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని పిలుస్తాం. రాసేటప్పుడు x హెన్స్ టు a మైనస్ అని రాస్తాం అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుండి మనం మూవ్ అవుతున్నాం అని చెప్పవచ్చు. సో లెఫ్ట్ రాస్తూ x హెన్స్ టు a మైనస్ అని రాసి ఇక్కడ f(x)L అని రాసాం అనుకుందాం. సో దీన్ని ఇంకా ఈ ఏ నెగిటివ్ తీసేసి మనం ఎలాగైనా చెప్పొచ్చు అంటే ఎస్, ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అదే లిమిట్ h హెన్స్ టు 0 f(x)L అని రాయొచ్చు. అంటే h అనేది ఏంటి చెప్పండి, ఆ డిఫరెన్స్ ఏదైతే మనం తీసుకున్నాం అదనమాట. అంటే అది 0 అవుతున్న సేపు కూడా ఏమవుతుంది, h 0 అవుతుందంటే అర్థం ఏంటి, సో మనం తీసుకునేటటువంటి డొమైన్ ఏని రీచ్ అవుతుందని అర్థం. సో దీన్నే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని పిలుస్తాం. సో ఇన్ కేస్ ఇదే నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుండి క్యాలిక్యులేట్ చేశాను అనుకుందాం, ఇక్కడికి వచ్చామనుకుందాం. సో పర్టికులర్గా ఒక్కొక్క పాయింట్ వద్ద ఏమవుతుంది చెప్పండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, a+1 అవుతుంది కాబట్టి 6 అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, a+2. సో ఇక్కడ ఏమవుతుంది a+3, ఇక్కడ ఏమవుతుంది a+4, ఇదేమవుతుంది a+5. అంటే ఇప్పుడు ఇదే నేను ఈ డొమైన్స్ను ఉపయోగించి దాని రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ a+5. అదేవిధంగా x = 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది a+4 అవుతుంది. అలానే మనం తీసుకుంటూ x = 6 తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది a+1. ఇన్ కేస్ x = a అయింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది a+0 అవుతుంది. అంటే ఇక్కడ ఈ తీసుకునేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని హెచ్గా తీసుకున్నాం అనుకుందాం. అప్పుడు నేను రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, అంటే ఏ కన్నా ఎక్కువ వాల్యూ నుండి తక్కువ వాల్యూకి వస్తున్నామని చెప్తాం. దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు లిమిట్ x హెన్స్ టు a ప్లస్ అని రాస్తాం అనమాట. అండ్ f(x)L అని రాస్తాం. దీన్నే రైట్ హ్యాండ్ లిమిట్ అని పిలుస్తాం అనమాట. సో మైనస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం, అండ్ ప్లస్ చేస్తే రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. సో ఈ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా చేస్తాం, సో h అనేది ఏమవుతుంది చెప్పండి, బిగ్గర్ వాల్యూ నుండి 0కి వస్తుంది కాబట్టి h హెన్స్ టు 0, ఓకేనా, h హెన్స్ టు 0 ఇక్కడ x = L కదా. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏ వాల్యూని అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం చిన్న చేంజ్ చేసి రాస్తాం అనమాట. ఏంటది, లిమిట్ h హెన్స్ టు 0, ఓకే, f(a+h) ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ వేద్దాం. సో రాసేటప్పుడు f(a-h) = L అండి, a-h = L. అదే రైట్ హ్యాండ్కి వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది, లిమిట్ h హెన్స్ టు 0 f(a+h) = L అండి. సో ఇవి మనకు ఉండేటటువంటి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ అనమాట. అయితే ఇది బాగానే ఉంది సార్, దీన్ని అసలు ప్రాబ్లమేటిక్గా ఎలా అప్లై చేస్తాము, అసలు వీటికి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా. సో ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మనం ఇచ్చినటువంటి లిమిట్ కన్నా తక్కువ వాల్యూస్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే నైబర్హుడ్ అనేది ఏమవుతుంది, నెగిటివ్గా ఉంటూ మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. అదే మనం నెంబర్ లైన్లో రైట్ సైడ్ నుండి వచ్చాము అనుకోండి, అంటే నైబర్హుడ్ అనేది పాజిటివ్ వాల్యూ. నైబర్హుడ్ అంటే ఏంటి, ఇప్పుడు హెచ్ ఏదైతే చెప్పుకున్నాం కదా దాన్నే నైబర్హుడ్ అంటాం. సో కొన్నిసార్లు మీకు హెచ్ అని చెప్తారు, కొన్నిసార్లు డెల్ అని చెప్తారు, ఏది చెప్పినా ఒకటే. సో ఈ డెల్ అనేది లేదా నైబర్హుడ్ అనేది
మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వచ్చామనుకోండి, అప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ అని చెప్తారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది, అసలు దీన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి అసలు ఫంక్షన్ అవుతుందా కాదా అని మనకు అడిగేటప్పుడు ఈ రూల్స్ అయితే వాడతాం. ఒకవేళ అది ఫంక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, లిమిట్ h tends to 0. ఓకే, సో f of a minus h is equal to L అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ లిమిట్ h tends to 0 f of a plus h is equal to కూడా L అవ్వాలి. ఈ రెండు కూడా సమానమైతేనే ఆ ఫంక్షన్ ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చాడా లోగడలో అంటే ఇచ్చాడండి. ఫంక్షన్స్ పైన మనకి ఎంసెట్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు తీసుకొని చెప్తాను. సో రైట్ హ్యాండ్ లిమిట్ కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కానీ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ గతంలో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ జేఈ క్వశ్చన్స్ ఏంటి, సో దీన్ని ఏ విధంగా సింపుల్గా చేద్దాం. ఒక్క నిమిషం. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం అండి. ఈ క్వశ్చన్లో ఏమంటే ఎలా చేశాడంటే, అసలు ఇది లిమిట్ ఫంక్షన్ అవుతుందా కాదా, అసలు దీన్ని ఫంక్షన్గా మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదంటే ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. ఓకేనా, రైట్. వన్ సెకండ్. ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ పైన లిమిట్స్ మనం అప్లై చేస్తున్నాం. 1 సెకండ్.